నమస్తే, నేను జాకీర్ హుసేన్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇడుపులపై వెళ్ళటం జరిగింది. సో అక్కడ విఐపీల పాస్ గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుందన్నమాట. సో అసలు ఏంటి ఇష్యూ ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ విఐపీల పాసులు ఇష్యూ నడుస్తుంది, అసలు ఏంటి? ఇవాళ దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది వెళ్ళినట్టు ఇడుపులపైకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అలాగే షర్మిల గారు కూడా వెళ్ళారు. గతంలో ఫ్యామిలీ మొత్తం కనిపించేది ఒక ఫ్రేమ్లో. అవును, వర్ధంతి సందర్భంగా లేదంటే జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిది వీళ్ళందరూ అక్కడ కనిపించేవాళ్ళు. తర్వాత ఆయన అభిమానులు కూడా వచ్చేవాళ్ళు. అప్పుడెప్పుడు కూడా ఈ పాసులు ఇవ్వటాలు లేదంటే వచ్చిన వాళ్ళని నియంత్రించటాలు ఇవన్నీ లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారు. ఒక 1 డే ముందు వెళ్ళారు. ఓకే. ఇవాళ అంటే సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు పావురాలగుట్ట దగ్గర. ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన ఆ ప్రమాదానికి గురై అక్కడ చనిపోయారు ఆయన. ఆ దినాన్ని పురస్కరించుకొని వర్ధంతి నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. సో జనరల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని కానీ లేదంటే జయంతిని కానీ విగ్రహాలు పెట్టడం కానీ లేదంటే రాజశేఖర రెడ్డి గారిని ఫోటోలు కానీ లేదంటే విగ్రహాలు కానీ లేకుండా కార్యక్రమాలు ఎప్పుడు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటి వరకు? 2019 వరకు. 2019 తర్వాత ఆయన ఒకసారి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు లేదంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఆయన లెగసీని, తర్వాత రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని తీసేయటం, ఆయన ఛానల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మను సైజు తగ్గియటం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ఓకే. సో అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి లెగసీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరిగింది. ఒకనొక సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారే సలహాదారు అప్పట్లో. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ ఆదరణ ఉంది ప్రజల్లో అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ పొందారు అని యాంగిల్లో మాట్లాడారు ఆయన. సార్ అంటే ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ బ్రాండ్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? ఆయన చెప్పారు కదా, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అనేది చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రతి గ్రామంలో విగ్రహాన్ని ఓదార్పు యాత్ర అని చెప్పి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే చెప్పారు. ఏం చెప్పారు? ఎలక్షన్ ముందు కూడా, 2019 ఎలక్షన్ ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పరిపాలన అందించారో అంతకంటే ఒక మంచి పరిపాలన అందించి ప్రతి ఇంట్లో తన ఫోటో పెట్టుకునేలాగా చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఓకే. ప్రజలందరూ ఏమనుకున్నారు? రాజశేఖర రెడ్డి కన్నా అద్భుతమైనటువంటి పాలన అందించి ప్రజామన్ననలు పొంది ఒక దేవుడిగా కొలిసేలాగా ఈయన పరిపాలన ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెడతారనేది తెలియలా జనాలకి. 2019 2024 ఎన్నికలకు ముందు ఏం జరిగింది? ఎన్నికలకు ముందు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టేసి ప్రతి పాస్బుక్ మీద ఆయన ఫోటో పెట్టుకున్నారు. అంటే నీకు ఇల్లున్నా, పొలం ఉన్నా, స్థలం ఉన్నా, స్థిరాస్తి ఏదున్నా సరే ఆయన ఫోటోతోటి మీకు వచ్చేలాగా పెట్టుకున్నాడు. ఓకే. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల, ఎవరు వీళ్ళ జనం ఎక్స్పెక్ట్ చేయాల ఈయనేదో నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండేలాగా నేను పనిచేస్తానని అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారిగా మరిపించేలాగా పరిపాలన ఉంటుంది అని చెప్పి అన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 100 రోజుల్లో అవినీతి రహిత పాలన చూపిస్తాను అన్నాడు. ఒక మంచి సీఎంగా మీ అందరి మన్ననలు పొందుతానని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పారు అప్పట్లో 2019లో గెలిచిన తర్వాత. సీన్ కట్ చేస్తే ఏమైందో అందరికీ తెలుసు. అవినీతి రహిత పరిపాలన అని అంటే పూర్తిగా అవినీతి పరిపాలన అనేది లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, ల్యాండ్ స్కాము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ పెట్టి ప్రతి ఇంట్లో ఆయన ఫోటో, తర్వాత లాస్ట్కి ఆయన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గార్డుకు కూడా ఆయన ఫోటో పెట్టారు. అది అసెంబ్లీలో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి గారు ప్రస్తావించారు. ఇది క్రికెట్ ఆడేటప్పుడు
గార్డు పెట్టుకుంటారు కదా, గార్డు, ఆ గార్డు కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. సో అంటే ఆయన ఉద్దేశం మరి ఇదేమో, అప్పుడు ప్రజలేమో వేరే అనుకున్నారు. సో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఆరోగ్యశ్రీ ఇలాంటివి కొన్ని మంచి పథకాలు అమలు చేశారు, సంక్షేమ పథకాలు. ఓకే. సో అలా అంతకన్నా మించినవి చేస్తారు అనుకున్నారు. కానీ ఇలా ఫోటోలు పెట్టుకుంటారు మీరు, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉంటుంది అని అంటే ఈ రకంగా ఆయన చేశారు. సరే, ఇదంతా అయిపోయింది. పులివెందులో మొన్న జరిగింది ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఘోరంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు. అసలు పులివెందులో కొన్ని సంవత్సరాలుగా ఓటమి అనేది లేదు, మొట్టమొదటిసారిగా ఓటమి చవి చేశారు. అలాంటి పులివెందులకి 2 రోజుల క్రితం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళితే సొంతూరుకి వెళ్ళేటప్పుడు ఎవరైనా కలవడానికి వస్తే వాళ్ళకి విఐపి పాసులు ఉంటే కలవాలి, లేదంటే లేదు అనేది ఎవరైనా పెడతారా? సొంతూరుకి వెళ్ళేటప్పుడు. సరే, బయటికి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ లేదా ఇంకోటి పెట్టుకోవచ్చు, రక్షణ అదే. సొంతూరుకి నీ ఇంటికి నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఈ విఐపి పాసులు ఏంది, ఈ హర్డిల్స్ ఎందుకు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది పాసులు ఇచ్చారు, విఐపి పాసులు అని. ఆ విఐపి పాసులు ఉన్న వాళ్ళే రావాలి. ఓకే. జనరల్గా పాసులు ఎప్పుడు ఇస్తారు? సినిమా ఈవెంట్స్, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు, లేదంటే సక్సెస్ మీట్ అప్పుడు ఈ పాసులు, విఐపి పాసులు ఇవన్నీ ఇస్తుంటారు. లేదా ప్రమాణ స్వీకారం అప్పుడు ఏదో విఐపి పాసులు అని ఇస్తారు. అక్కడ జరుగుతుంది వర్ధంతి కార్యక్రమం, ప్రతి ఏడాది జరిగేదే. దానికి విఐపి పాసులు ఇచ్చేసి విఐపీలు, నాన్ విఐపీలు అన్నట్టుగా చేయటం అని అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ వస్తుందనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే, లేకపోతే ఎందుకు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అంటే నీ పాసు గోలా, నీ పాసు గోలా, నీ పాసు గోలా అని అంటూ రకరకాల కామెంట్లతోటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే ఇంకా అంత ఆదరణ ఉందనుకుంటున్నారా సార్? అంటే అది పాసులు ఎందుకు అనేది. ఇప్పుడు అక్కడ పులివెందులు వెళ్ళారండి. పులివెందులు వెళ్ళినప్పుడు సహజంగా అక్కడ ఉండేటువంటి జనాలే కదా వచ్చేది, ఆయన ఓటేసేటువంటి వాళ్ళే కదా. పైగా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఆదరిస్తున్నారు కదా వైఎస్ ఫ్యామిలీని. అలాంటి వాళ్ళకి నువ్వు హడ్డిల్స్ పెట్టడం ఏంటి? అదొకటి. 2, షర్మిలా గారు వెళ్ళారు. షర్మిలా గారు వెళ్ళి ఆవిడేమంటారంటే రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయినటువంటి వాళ్ళకు కూడా నివాళులు అని చెప్పేసి అన్నారు. ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. నివాళులు అర్పిస్తే మంచిదేగా ఎవరికైనా చనిపోయిన వాళ్ళకి. అయితే ఇక్కడే చాలా విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేదా అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, అసెంబ్లీలో కూడా బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కానీ, ఇలాంటి వాళ్ళందరూ చేసిన కామెంట్లు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి తట్టుకోలేక గుండె ఆగిపోయి చనిపోయినటువంటి వాళ్ళ జాబితాలో వేసేసారు. వీళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తట్టుకోలేక చనిపోయినటువంటి జాబితాలో వేసి ఓదార్పు యాత్ర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. ఓకే, ఇదేం పద్ధతి? పోనీ ఓదార్పు యాత్ర పెట్టారు, చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ర్యాలీతోటి జిందాబాదులు కొట్టుకుంటూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేసుకుంటూ ఎవరైనా వెళ్తారా అనేది రోసయ్య గారు, పాపం ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన బతికున్న రోజుల్లో చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఓకే, ఇప్పుడు 700 మంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తట్టుకోలేక 700 మంది చనిపోయారని చెప్పి ఆవిడ చెబుతున్నారు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ గత కొన్ని సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు కలవట్లేదు. ఆస్తి గొడవలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో ఉన్నాయి. సార్, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. మదర్ గారు అంటే దగ్గరకు వస్తే పట్టించుకోనట్టుగా, కొంచెం నెట్టేసినట్టుగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మదర్ వీడియో. సో చూసారు, వాళ్ళ మదర్నే కోర్టుకి ఈడ్చారు కదా, వాళ్ళ మదర్నే కోర్టుకి ఈడ్చి వాళ్ళ మదర్ మీదనే ఈయన కోర్టులో గెలిచాడు. దాన్ని సవాల్ చేసి ఆవిడ మళ్ళీ పిటిషన్ వేశారు. ఆస్తులు గొడవలు నడుస్తున్నాయి. సో వర్ధంతి సందర్భంగా ఈసారి కూడా ఒక ఫ్రేమ్లో కనిపించకుండా డిఫరెంట్ ఫ్రేమ్లో కనిపించారు. కనిపించడంతో పాటు పాసులు గోల ఒకటైతే, అసలు ఓదార్పు యాత్ర అప్పుడు అదే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోయారా, ఆయన మరణాన్ని తట్టుకోలేక అనేటువంటి ఒక ప్రశ్న మళ్ళీ ఉత్పన్నం అయ్యేలాక షర్మిలా గారు మాట్లాడారు. అంటే ఇది ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతమంది సహజ మరణాలు కూడా ఆ జాబితాలు వేసేసారా అనేది. సో మొత్తం మీద ఏంటంటే వర్ధంతి సందర్భంగా అదేదో ఒక ఈవెంట్ లాగా నిర్వహించారు, పాసులు పెట్టి. ఇది లేనిటువంటి
క్రౌడ్ పూలింగ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో అసలు ఈ పాసులు పెట్టాల్సిన అవసరం ఏంటని, అంటే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీ కలవాలంటే విఐపి పాస్ కావాలా? ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం కూడా కాదు, ప్రతిపక్షం హోదా లేదు కదా, పులివెందుల ఎమ్మెల్యే. ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి సీఎం చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికే ఏముండదు, ఆయన సాధారణంగా తిరుగుతుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో నాకు సెక్యూరిటీ కావాలి, Z+ కేటగిరీ కావాలని అడుగుతున్నారు. మరి ఎందుకు? ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు? పైగా ఇప్పుడు నక్సల్ ప్రాబ్లం కూడా లేదు, ఒకప్పుడు నక్సల్ ప్రాబ్లం ఉండేది తీవ్రంగా. చంద్రబాబు నాయుడు గారి మీద పల్పీర్లు అటాక్ చేశారు కదా, సో ఆయన అంటే థ్రెట్లో ఉన్నారు, ఈయన థ్రెట్లో కూడా లేరు. పోనీ థ్రెట్లో ఉన్నారని చెప్పి ఎవరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి ఎవరైనా చెప్పారా? చెప్పలేదుగా. ఇప్పుడు నక్సలైట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని మేము టార్గెట్ చేసాం, చంపేస్తామని అప్పట్లో. అందుకే ఆయనకి Z+ కేటగిరీ, కమాండో సెక్యూరిటీ అదంతా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపే అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు కదా. మరి ఇప్పుడు ఎవరికి అలాంటి పరిస్థితి వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు కోడికత్తి కానీ లేదంటే గులకరాయి కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అనేది అందరికీ తెలుసు. సో అలాంటప్పుడు ఈయన సహజంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజాదరణ ఉంటుంది తప్పితే ఇలా హర్డిల్స్ పెట్టుకొని లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటున్నాడు ఈయన అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి నిజంగానే పులివెందుల సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే సంథింగ్ రాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ.